రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంత రాజేష్ గారి ఆధ్వర్యంలో గోదర్కని బస్ డిపో ఆవరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మరియు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గార్ల ఫోటో ఫ్లెక్సీకి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మహంకాళి స్వామి మరియు పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ గారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మె ఎంతో కీలకమైనదని, కార్మికుల ఐక్యత పట్టుదల వల్లే ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వచ్చిందని తెలిపారు. సమ్మె కాలంలో నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ గారు చనిపోవడం చాలా బాధాకరమని, వారి కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉండటంతో పాటు ఉద్యోగ అవకాశం కల్పిస్తూ కుటుంబానికి భరోసాగా ఉంటుందని, కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ పరిస్థితులు ఎంతో బాధాకరమని, అయినప్పటికీ వారు వెనకడుగు వేయకుండా పోరాటం అభినందనీయమని అన్నారు. అనంతరం 2 నిమిషాల మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ భాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ డ్రైవర్లు, క్లీనర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, బట్టి విక్రమార్క నాయకత్వం, బట్టి విక్రమార్క నాయకత్వం, శ్రీధర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, జై కాంగ్రెస్, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, జై కాంగ్రెస్. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసిందంటే అదొక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసిందంటే అదొక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. అలా ముఖ్యంగా మంత్రుల భేటీ నిన్న దాదాపుగా 15 గంటలు చర్చలు జరిపి 10 సంవత్సరాల ఆర్టీసీ కార్మికుల కోరిక తీర్చిందంటే అదొక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. అది ముఖ్యంగా 2021 పిఆర్సీ ప్రకటించి వాళ్ళను ఆర్టీసీ కార్మికులకు ఏదేదో కోరుకుంటారో వాళ్ళ కోరికలన్నీ తీర్చిన కాంగ్రెస్ గవర్నమెంట్. అలాగే కారుణ్య నియామకాలు కూడా పూర్తి స్థాయిలో వాళ్లకు చేసేందుకు వీలుగా మరి ఒక ఐఏఎస్ కమిటీ ముగ్గురుతో కమిటీ వేయడం జరిగింది. మరి ఎలక్షన్లో కూడా పొమ్మని చెప్పి దాదాపుగా చెప్పడం జరిగింది. దాదాపుగా వాళ్ళ కోరికలు ఏదైతే ఉందో 31 డిమాండ్లు, ఈ ముఖ్యమైన 3 డిమాండ్లను పూర్తి స్థాయిలో చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, మరి శ్రీధర్ బాబు గారికి, ఈ ఆర్టీసీకి సంబంధించిన మంత్రివర్యులు అన్నగారు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, ముఖ్యంగా ఈ రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మరి రాజ్ ఠాకూర్ ముఖ్యంగా దాదాపుగా అందరినీ కోఆర్డినేట్ చేసి సీఎం రేవంత్ రెడ్డితోని కూడా మరి మాట్లాడి శ్రీధర్ బాబుతో మాట్లాడి పూర్తి స్థాయిలో ఇది 2 రోజులే దాదాపుగా ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె దాదాపుగా చర్చలు సఫలం చేసినందుకు కూడా కీలక పాత్ర వహించిన మా రాజ్ ఠాకూర్ అన్న గారికి, ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ ప్రజాపాలన అయితే ఏ విధంగా పేదలను ఆదుకుంటుందో ఆ విధంగా, ఎందుకంటే ఎవరు చనిపోవద్దన్న విషయం కూడా మంత్రులు గారు చెప్పడం జరిగింది. మరి పూర్తి స్థాయిలో ఈ కార్మికులకు అందే విధంగా అన్ని సౌకర్యాలు అందిస్తారు. ఇప్పుడు వాళ్ళకు ఎన్నికలు పెట్టుకోమని చెప్పి కూడా గవర్నమెంట్ చెప్పింది. ఈ ఎన్నికల అయిపోయిన వెంటనే ఎవరైతే ఎన్నికల్లో గెలుస్తారో వాళ్ళు కూడా, ఆ ప్రతినిధులు కూడా ఆ ఐఏఎస్ కమిటీతో సహకరించి వాళ్ళందరితో భేటీలో పాల్గొని వాళ్ళ సమస్యల పట్ల పూర్తి స్థాయిలో సహకారం చేస్తామని చెప్పి, మీకు అందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పి తెలంగాణ ప్రజాపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి చెప్పడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా కనీ విని ఎరగని రీతిలో ఎప్పుడైనా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారంటే కనీసం 20 రోజుల నుంచి నెల రోజుల లోపు ఆ సమ్మె నడిచే పరిస్థితి ఉండేది. తెలంగాణ వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పేసి అప్పుడు ప్రకటించిన కేసీఆర్ 56 రోజులు టీఆర్ఎస్ పాలనలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసి దాదాపుగా 36 మంది చనిపోయినా కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నాసులు, దద్దమ్మలు, పనికి మాలిన వాళ్ళు పని లేక సమ్మె చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన సందర్భాన్ని మనం అందరం కూడా ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కానీ ఈరోజు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో
గౌరవ ఎమ్మెల్యే గారు వారందరూ కూడా ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా కలిసి ఒక సమన్వయంగా కమిటీ వేసి కేవలం చరిత్రలో లేని విధంగా ఒకే ఒక్క రోజులో సమ్మె విరమణ చేసేటందుకు కార్మికులకు రావాల్సిన న్యాయమైన హక్కులు ఏదైతే ఉన్నదో ఆ హక్కులు దాదాపుగా వారు ప్రతిపాదించిన ప్రతి డిమాండ్ను కూడా ఈరోజు ప్రభుత్వం అంగీకరించడం అనేది చరిత్రలో నిలిచిపోయే రోజు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఫిట్మెంట్ అనేది దాదాపుగా 11% వాళ్ళు ఏదైతే కోరుకున్నారో దానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం స్పందించి ఓకే చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే ఏదైతే ప్రతిపాదన ఉందో కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ నడుస్తూ ఉన్నది. కానీ ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు స్పందించకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులకు రావాల్సిన న్యాయమైన హక్కులను అన్నిటినీ పరిష్కారం చేసి ఈరోజు వారందరికీ ఒక గొప్ప న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతి కార్మికుడు కూడా ఆర్టీసీ కార్మికుడు కూడా ఈరోజు గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏ సంఘమైనా కూడా ఎవరికైనా కూడా అందరికీ కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించి ఈ ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఏకైక సంకల్పంతో ముందుకెళ్తున్న ఈ ప్రజాప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.